నమ్మితే కాదు. ఇప్పుడు మనం అందరం నన్ను వేసుకోవాలి, ఏమైతుందా? సువార్తనే తెలియకపోయా చెప్పుతారు కదా, గట్టిగా చెప్పట్లేదు కదా, సువార్త తెలియట్లే. వీళ్ళు మనలాగానే ఉన్నారు. యోహాను 8:31 వాళ్ళు యేసును నమ్మినారు, కానీ ఇంకా సత్యము తెలియలే. అంతే మనం బైబిల్ క్లాసెస్ పెట్టుకుంటున్నాం, పాస్టర్స్ కాన్ఫరెన్సెస్. ఎందుకంటే సత్యము తెలుసుకుంటే అప్పుడు స్వతంత్రులం అవుతాము. ఇక సువార్త తెలిసిన వాళ్ళను పాపులు అని ఎప్పుడు పిలువడు దేవుడు, పరిశుద్ధులు అని పిలుస్తాడు. పరిశుద్ధాత్మకు జన్మించిన వాడు పరిశుద్ధుడే, కుక్కకు జన్మించిన వాడు కుక్కే. కానీ జన్మ ఎట్లా వస్తుంది అంటే సత్యము తెలుసుకోవాలి. ఆ సత్యం ఏమిటి? ఈ వాక్యమే సత్యం. అదే ఆ వాక్యం ఏమిటి? అది మనము తెలుసుకుంటాము, లంచ్ తర్వాత తెలుసుకుందాము. కానీ మీకు ఇప్పటిదాకా విన్న దాంట్లో ఏమన్నా ప్రశ్న ఉందా? చాలా ఉన్నాయి, అడగండి. ఎందుకంటే మనం లంచ్ తర్వాత ఆ సత్యం ఏంటిదో అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పిన సువార్తగా సత్యం తెలియదంటారా? ఇప్పుడు సత్యము కనుక తెలిసిందే, మంచి ప్రశ్న అడిగారు. సత్యము కనుక తెలిసిందే ఖచ్చితంగా పరలోకం పోతామని చెప్తురుగా, చెప్పేవాళ్ళు కదా. ఆ ధైర్యం లేదు కదా. చాలా మంది బోధకులు చెప్తున్నారు సార్, వాళ్ళు సువార్త అని చెప్తున్నారు కానీ సువార్త కాదు. వాళ్ళు ఇప్పుడు ఒక మందు ఉంటుంది చూసినావా, మందు సీసాలు ఉంటాయి, అందులో మెడిసిన్ ఉంటుంది. రాంగ్ దానికి గాస్పుల్ అని లేబుల్ పెట్టిండ్రు వీళ్ళు. అది వేసుకుంటే చచ్చు ఊరుకుంటారు, అదేం గాస్పుల్ దాంట్లో మందు ఉన్నది, సువార్త కాదు. వీడు సువార్త అని లేబుల్ పెట్టిండు దానికి, కానీ అందులో ఉన్న మందు సువార్త కాదు. ఇప్పుడు మీరు చెప్తున్న సువార్త నాకు చెప్పండి. ప్రవర్తన మారకుండా పరలోకం పోతారా ఎవరన్నా? మారు మనసు పొంది రూపాంతరించమని అన్నారు. ఎంత మారాలా? ఎన్ని పాపాలు చేయవచ్చు పరలోకం పోవాలంటే? ఏమన్నా డిస్కౌంట్ అంటే ఒక పాప పరలోకం ఉంటే పర్వాలేదు సార్, పోతాము. గుడ్, క్రీస్తు పోలిక. ఇప్పుడు మీరు నాకు ఒకటి చెప్పండి, నేను ఎగ్జాక్ట్గా యేసు ప్రభువుని చూసిన, నన్ను చూసిన, సేమ్ టు సేమ్ ఉన్నాము. ఇప్పుడు బ్రదర్ అన్నారు క్రీస్తు పోలికకు మారితే పరలోకం పోతుంది అన్నాడు, మంచిదే. ఎంతమంది యేసు ప్రభువులా ఉన్నారు? యేసు ప్రభువుని చూస్తే ఎట్లనో నన్ను చూసినా అంతే బ్రదర్. క్రీస్తు పోలిక వచ్చేస్తే ఈ లోకంలో లేదుగా, సంపూర్ణత. అదే ఇప్పుడు కొంచెం క్రీస్తు పోలిక వచ్చినోడు ఒక్క రోజున బ్రతుకుతే చాలా మంది రక్షణ ఉంటారు కదా, వాడిని పిలిచి వాడు పోలిక రాగానే చంపేస్తే ఎట్లా? ఇప్పుడు నేను అంటున్నా, మోషే అన్న ఏమంటున్నాడు? క్రీస్తు పోలిక రాగానే చంపేస్తాడు దేవుడు, అంటే తీసేసుకుంటాడు, అంతే కదా. అంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళంతా క్రీస్తు పోలికలు వచ్చిందండి. మన చర్చ దగ్గర మనం రాము. అయినారు కొంతమంది సంపూర్ణులు కాలే, వాళ్ళు పరలోకం పోతారా? చూసినా గ్యారెంటీ లేదు. మరి అదే అనేది గ్యారెంటీగా చెప్పగలుగుతాము. నేను సువార్త చెప్పిన తర్వాత మీరు ఇట్లా అన్నారు, సత్యం మీరు చెప్తారు, చెప్పండి సార్. చెప్పిన తర్వాత మాకు అర్థమవుతుంది సార్. ఖచ్చితంగా చెప్తాను. నేను ఖచ్చితంగా పరలోకము వెళ్తాను. తర్వాత మీరు వింటారు, మీరు లంచ్ తర్వాత వింటారు. అది విన్న తర్వాత మీరైనా మేము కూడా పోతామంటారు. మీరు కూడా అంటారు, ఇప్పుడు ఎందుకు అంటలేరు? అది తెలియని అందుకు అంటారు.
అది తెలిస్తే మీరు నాకంటే గట్టిగా అంటారు నేను పోతాను అని. అది తెలియనంత వరకు ఇదిగో ఆయన కాడి సులువే, ఆయన భారము తేలికనే. ఆ సులువైన తేలికను నాకు తెలుసు, అందుకే నేను ధైర్యంగా చెప్తున్నా. మీరెందుకు ధైర్యంగా చెప్తలేరంటే క్రీస్తు రక్తం యొక్క బలమిది మీకు తెలియదు. తెలియదు ఒకటి. ఇప్పుడు ఇంకోటి కూడా ఉందండి. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మనము పాపము క్రియలు మానినా కూడా నరకనే పోతాము. ఇప్పటిదాకా చదివింది రోమా 5లో అదే. ఒక్కడు పాపం చేసినందుకు మనం నరకం పోతున్నాం. ఇక మీరు చేసినా పాపము చేయకపోయినా ఆదామునందు అందరూ నరకానికి పోయేది తథ్యమే. ఇది తప్పించుకునే మార్గం లేదు. క్రీస్తుకు పుట్టేది ఎట్లా అది చెప్పండి అంటే, మనం పొద్దాక మన కుక్క మొరగడం ఆపాలి అంటున్నారు. ఆపితే సింహానికి పుట్టారు, అది సింహము పొలికలో నడుచుకుంటున్నప్పుడు దుష్టుడు కూడా దాడి చేస్తుంటారు. ఇప్పుడు సింహానికి పుట్టాను రాంగ్. ఎట్లా పుట్టాము? ఇప్పుడు సింహానికి పుట్టాము అంటున్నారు అనుకో, ఇక మరి నరకం ఎందుకు పోతారు? సింహము క్రీస్తులో రక్తంలో క్రీస్తు రక్తంలో కడగబడిన పర్లోకానికి ఏం చెప్పున్నాడు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా. మీరు అన్నదే సింహానికి పుట్టారే అనుకో. యేసు ప్రభు సింహము, మనం ఆయనకు పుట్టారు. సింహానికి పుట్టారే అనుకో. ఇప్పుడు ఈ సింహం నరకం ఎందుకు పోతారు నేను చెప్పండి. మరి అదే నేను అంటుంది. అదే సింహానికి సింహమే పుట్టాము కానీ సింహం ప్రయాణం చేస్తున్న ఆ ప్రయాణంలో మధ్యలో కుక్కగా అయిపోతే ఎట్లా? వెనక్కి చూస్తా ఉంటాం. ఇగో మరలా మోషే గారు మీరు ఎక్సలెంట్ గా తర్కిస్తున్నాం. మనం అంటే అనలైజింగ్ తప్పేం కాదు, ఇది చెయ్యాలి. కుక్క ఎంత ప్రవర్తన మార్చుకున్నా అది సింహం అవుతుందా? కాదు. దుబాయ్లో కొంతమంది సింహాలను పెంచుతారు. ఇప్పుడు యూట్యూబ్ చూడండి, సింహాలకు టైగర్లకు మెడకు గొలుసేసి వాళ్ళు కుక్కలు, అంటే వాళ్ళ రూపాయలు ఏంటంటే మీరు కుక్కలు పిల్లల్ని పెంచుకుంటారు. మా లెవెల్ చూడు, సింహాన్ని కుక్కలాగా తిప్పుతాము అని వాళ్ళు ఎప్పుడు చూసే వాటిలో ఆ సింహాన్ని వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే తీసుకొచ్చి సింహం పిల్లలు కుక్కలతో పాటు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ గొలుసేసి దానికి ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు ఆ సింహము కుక్కలాగా దాన్ని గొలుసేసి తిప్పుకుంటారు. సింహము కుక్కలాగా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు అది కుక్క అయిపోతుందా? ఎందుకు అవ్వదు సార్? ప్రవర్తన కుక్కలాగా ఉంది కదా. ఈ కుక్క సింహం లాగా ప్రవర్తిస్తుంది అనుకో, అప్పుడు ఇదేం సింహం అవుతుందా? ప్రవర్తనతో ఇది మారదు సింహంగా. సింహం కుక్కలాగా ప్రవర్తించినా అది కుక్క కాదు. ఎవరికి పుట్టామనేదన్నా ఏం చేస్తున్నాం తర్వాత సంగతి. నేను అనేది ఫస్ట్ సింహానికి పుట్టావా? సింహానికి కనుక పుడితే నరకం పోయే ఛాన్స్ లేదు. కుక్కకు కనుక పుడితే పరలోకం పోయే ఛాన్స్ లేదు. ఈ జన్మ మారాలంటే సత్యం తెలవడం, తెలిస్తేనే ఆయన మారుస్తాడు. ఆ సత్యమునే సువార్త అంటున్నా. ఆ సత్యము చెప్పట్లేదు అంటున్నా. చెప్పింటే కాన్ఫిడెన్స్ అందరికి వస్తుంది కదా. చెప్పట్లేదు, మాటకి చెప్పట్లేదు. ఉంది కదా సార్, నా ఎందు విశ్వాసం నుంచి వాడు ఇంటి జీవం పొందుతారని. గుడ్, అది ఎఫెక్ట్ కరెక్టే. ఇప్పుడు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతుంది. మరి మీరు అందరూ విశ్వాసం ఉంచారు, మరి డౌట్ ఎందుకు పడుతున్నారు? మరి ఆయనకే తెలుస్తుంది. వాక్యము చేత మొదటి స్నానం అన్నాడు. ఇంకా అదే రక్షణ, అది రక్షణ, అదే రక్షణ. ఇప్పుడు మనము
ఇక్కడ నుండి ఇప్పుడు ఆదాము నుండి క్రీస్తుకు జన్మించాలంటే మనం ఫస్ట్ ఈ సత్యము తెలిస్తే మనం ఇక్కడ నుండి అంటే స్నానం అంటే ఆ మురికి వదులుకొని కొత్త జన్మ పొందుతాం. ఈ కొత్త జన్మనే అనేక రీతులుగా వాక్యము చేత ఉదక స్నానం అంటారు, నూతన జన్మ అంటారు, ఇంకా కొన్ని అంటారు. నేను మనుషుని క్రీస్తునందు పూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవాలని సమస్త విధములైన జ్ఞానంతో మనుషునికి బుద్ధి చూపుచు మనుషునికి బోధించు ఆయనను కరెక్ట్ సువార్త ప్రకటిస్తున్నారు. ప్రతి మనుషుని యేసు ప్రభు పోలికలో మార్చుటకు ఇగో అదే అదే సంపూర్ణంగా. ఇప్పుడు మనమేమనుకుంటున్నామో చెప్తా, మీరేమనుకుంటున్నారంటే రక్షణ పొందిన వాడు ఇప్పుడు ఇంకా క్రీస్తు పోలికలో మారాలని మీరు అంటున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే రక్షణ లేని వాడు సువార్తను గ్రహించుట ద్వారా క్రీస్తు పోలికలో మార్చబడతారు. అంటే సింహానికి జన్మిస్తాడు, కొత్త జన్మ వస్తుంది. క్రీస్తు పోలికలో నిలవబెట్టాలి అనడమే రక్షణ. ఇంకా ఇప్పుడు నేను అంటున్నా అదే ఆ రక్షణనే అంటే ఒకటేసారి పరిపూర్ణంగా మారిపోయి బాప్తిజం తీసుకోవాలా? లేదు, పరిపూర్ణత జన్మతో వస్తుంది. ఇప్పుడు నేను మరలా చెప్తున్నా, జన్మతో ఒకసారి బాప్తిజం తీసుకున్న తర్వాత మళ్ళీ క్రీస్తు పోలిక అదే మళ్ళా అదే నేను అంటుంది. క్రీస్తు పోలిక అంటుందే రక్షణను. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా, సింహము పిల్ల పుట్టారు, చిన్న సింహం పిల్ల. ఇప్పుడు అది ఏ పోలికలో ఉంది? అదే మెల్లమెల్లగా మారుతుంది ఆ సింహం పోలికలో. అదే ఇప్పుడు మీరు గ్రోత్ లో మనం దేవుడికి పుడితే మెల్లమెల్లగా క్రీస్తు పోలిక అంటున్నాం. లేదు, పుట్టడమే పోలిక. ఇప్పుడు నీకు ఒక కొడుకు పుట్టాడు, కుక్క పోలికలో పుడతాడా మనిషి పోలికలో పుడతాడా? వాడు పుట్టినప్పుడు ఎంత మనిషో పెరుగుతున్నా కూడా అంతే మనిషి. నువ్వు మళ్ళీ ఎక్కువ మనిషి అవ్వట్లేదు. ఓకే సార్, ఇంకో మాట కూడా ఈ మాట ప్రకారంగా ఓకే మనం కూడా పరలోకంలో పునరుత్థానం వరుసలు కూడా స్థాయిలు ఉన్నాయని అదే ఏది ఎక్కడ చూడు, మీరు తీసి చూపించండి. అంటే స్థాయిలు అదే అదే మీరు అది చూపించండి, మంచిదే. ఇంకో మాట కూడా ఉంటుంది, భూమి మీద మీరు మనుషులుగా రాజరీకం చేస్తారు. రాజరీకం ఎవరి మీద రాజరీకం చేస్తారు? ఈ భూమి మీద 1000 ఏళ్ల వరకు ఈ మనుషులే ఉంటారు. అంటే రక్షణ లేని వాళ్ళు కూడా ఉంటారు. దేవుడు సింహాలనే పరిపాలన చేస్తారు. మనం దేవుని బిడ్డలము, దేవుని బిడ్డలు అంటేనే సింహములు. ఇప్పుడు ఒక మాట, క్రీస్తు సింహము, దేవునికి ఆయన పుట్టినోడు సింహాలు, అంతే. ఆయన పిల్లలు మన రాజులుగా చేస్తారు. చేస్తాం మనమే. ఈ లోకంలో ఎవరు చేస్తారు? ఈ లోకంలో ఎవరుంటారు? ఈ అనుజనులు ఉంటారు కదా. అనుజనులు ఎక్కడ వస్తారు? అయ్యో సరే, ఒక్కసారి ఈ 1000 ఏళ్ల రాజ్యంలో మీరు మాట్లాడుతున్నారు. 1000 ఏళ్ల రాజ్యంలో అన్ని జనులు ఉండగలుగుతున్నారా? రక్షణ లేని వాళ్ళు ఉండగలుగుతున్నారా? 1000 ఏళ్ల పనులు ఎవరుంటారు? అదే అంటున్నా, 1000 ఏళ్ల పనులు భూమి మీదే జరిగింది. భూమి మీద జరుగుతుంది. రక్షణ లేని వాళ్ళు ఉంటారు, రక్షణ పొందిన వాళ్ళు పరిపాలిస్తారు. రక్షణ లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నేను ఒక మాట తీస్తాను. ప్రకటనలో 1000 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత కొద్ది కాలం వరకు సాతాను మరలా విడుదల చేస్తాడు దేవుడు. అప్పుడు వాడు లోకమంతా తిరిగి దేవునికి విరోధంగా, యేసు ప్రభువుకు విరోధంగా మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఆ గోడ 1000 ఏళ్ళు స్టార్టింగ్ అనుకుందాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా 1000 ఏళ్ళు పరిపాలన.
ఈ 1000 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత పరిపాలన సాతాను కొద్ది కాలం దేవుడు విడుదల చేస్తాడు. అప్పుడు వాడు భూమి అంతటా తిరిగి మనుషులందరినీ యేసు ప్రభువుకు వ్యతిరేకంగా పోగు చేస్తాడు. వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళే ఉంటే మీరు అన్నట్టు వాడెందుకు యేసు ప్రభువుకు విరోధంగా పోరాడడానికి వస్తాడు? ఆ క్రీస్తు నమ్మిన వాళ్ళను మనం వాడి వైపు తీసుకుంటారు. సార్ సింహాలను మళ్ళీ కుక్కలు చేస్తారు అన్నట్టు ఉంది ఇప్పుడు. అంతే కదా. ఓ, ఎగ్జాంపుల్ కాదు మరలా సార్ ఇప్పుడు కాదు నేను అంటున్నా, ఇప్పుడు క్రీస్తును నమ్మిన వారు వాళ్ళు దేవుని మూలంగా పుట్టారు, వాళ్ళు మరలా కుక్కలు ఎట్లా అవుతారు? సింహాలు దాని సందర్భం వేరు, ఇది కూడా జాతి సందర్భం వేరు. ఇప్పుడు రక్షణ అంటున్నారు. ఒక్కటి సార్ ఒక్క మాట, అన్యజనులు ఉంటారు, వాళ్ళను మనం పరిపాలిస్తాము. 1000 ఏళ్ళు గడిచిన తర్వాత దేవుని నీతి రాజ్యాన్ని వాళ్ళు చూసిన తర్వాత కూడా వాళ్ళను కొద్ది కాలం సాతాన్ని విడుదల చేస్తే వాడు మళ్ళా వాళ్ళను మోసం చేసి యేసు ప్రభువుకు విరోధంగా యుద్ధం చేస్తాడు. అప్పుడు మహా అర్మగెద్దోని యుద్ధం అంటారు దాన్ని. లూసిఫర్ అసలు ఎంత తయారైంది సార్? వాడు దూతం తక్కిన దూతలను కూడా మోసం చేశారు. పర్వతం దేవుడు సృష్టించిన వాళ్ళే. ఎప్పుడన్నా స్వేచ్ఛ అని అంటే ఒకరికి స్వేచ్ఛ ఇస్తే దేవుడు ఆయన సృష్టి అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు. స్వంత చిత్తం ఇస్తే ఆ స్వంత చిత్తముతో దేవుని చిత్తమన్నా లోబడవచ్చు, లేదా నీ చిత్తం నాకు వద్దు నాది నేను చేస్తా అని తీర్మానం చేయవచ్చు. అదే పాపం అంతే. ఇప్పుడు మనము ఇది మనం అంటున్నాము, ఫస్ట్ మనం ఇంకా ఆడికి రాలే. అసలు మనము ఆదాముకు పుట్టిన వాళ్ళము. మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఆదాముకు పుట్టిన వాడు సింహం వల్ల ఎంత ప్రవర్తించినా సింహం అవుతాడా? అడుగుతుంది. ఆదాముకు జన్మించిన వాడు, ఇప్పుడు నేను చెప్తున్నా, ఆదాముకు జన్మించిన వాడు పాపి. వాడు ఎన్ని నీతి పనులు చేసినా పాపి కాకుండా పోతాడా? పోడు. ఖచ్చితంగా కదా. లోక అంటే ఈ మాట మార్చాలి కదా మానవ. ఇప్పుడు అడుగుతాయి, వీడు ఆదాముకు పుట్టిన వ్యక్తి ఎన్ని నీతి పనులు చేసినా వాడి జన్మ ఎందుకు మారదు అడుగుతున్నా. ఇప్పుడు నాకు మీరు చెప్పండి, ఆదాముకు పుట్టిన వ్యక్తి పాపికి పుట్టిన వ్యక్తి పాప క్రియలు చేయకుండా నీతి క్రియలు చేస్తున్నాడు చాలా. అయితే నీ జన్మ ఎందుకు మారదు? మారదు కదా. వీడు ఎంత నీతి చేసినా అది మారదు. ఆదాము ఎట్టివాడో ఆయన పుట్టినవాడు అట్టివాడు. ఆదాము ఎట్టివాడో ఒకవేళ నీతి పనులు చేసినా కూడా మన జన్మ మారదు కదా. పక్కన మరి యేసు ప్రభువుకు పుట్టిన వాడు వీడి క్రియలు వలన వీడి జన్మ మారుతుందని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు వీడు మంచి పనులు చేస్తున్నా మీ జన్మ మారదు. యేసు మూలంగా ఆత్మ మూలంగా యేసు మూలంగా పరిశుద్ధాత్మ మూలంగా జన్మించిన వాడు వీరి ప్రవర్తనను బట్టి వీరి జన్మ మారుతుందని ఎందుకు అంటున్నారు? జన్మ మారుతుంది మారుతుంది అని అంటున్నారు. పరలోకములో ఉన్నటువంటి ఒక ఫ్రీడమ్ వలన లూసిఫర్ ఎలా డెవిల్ అయ్యారో అదే రీతిగా మళ్ళా మనం అయ్యే ఛాన్స్ లేదా అంటున్నారు. ఇప్పుడు ఆదాముకు పుట్టి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలని ఆశపడి
ఆ క్రియల్లోకి పరిపూర్ణతలోకి రావాలని ఆశపడి వచ్చేసారు, పాటలు వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఎవరు డామినేట్ చేస్తుంది? ఎవరు? వాళ్ళ మనసులతోటి దేవుని బిడ్డలు దేవునికి కాకూడదని చేయడానికి ఉంటే కదా లూసిఫర్ దాడి చేస్తుంది. అదండి ఒక మాట. ఆదాముకు పుట్టిన బిడ్డలు నీతి చేసినా కూడా మారాలంటున్నారు కదా మీరు. మారదు. ఎందుకు మారారు? పాపం వలన కాదు. నీతి పనులు చేస్తున్నారు వాళ్ళు, ఓకే, ఎందుకు మారాలంటున్నా? నీతి పనులు చేస్తున్నారు. వాళ్ళ నీతి ఆయన చెప్తున్నాడు, మీ నీతి మునిగిపోవడం అని ఆయన అంటున్నాడు. అయితే క్రియల వలన జన్మ మారదు అంటున్నారు. క్రియల వలన మరి ఇక్కడికి వస్తే ఆత్మ మూలంగా జన్మించాము, దేవుని మూలంగా జన్మించాము. సంబంధమైన క్రియలు లేవు కదా. వీడు పాపపు క్రియలు చేస్తున్నాడు కదా, అయినా కూడా వీడిని మారదని గట్టిగా చెప్తున్నామే. ఆయనతో పోల్చుకున్నప్పుడు సరే ఎలిజిబుల్ కాదు. కాదు సార్, ఆదాముకు పుట్టినవాడు ఆదాము వలె ప్రవర్తించక నీతి పనులు చేస్తున్నాడు. అది వీడి మారుతుందా? కానీ నీతి పనులు చేసినటువంటి వాళ్ళలో నోవాహు మరణం రుచుకుండా ఎక్కిపోయిన లేదు లేదు, నేను ఒక మాట, సువార్త అర్థమైన తర్వాత వాళ్ళది మనకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు నోవాహు నీతిమంతుడు అంటున్నాము, ప్రవర్తనను బట్టి కాదు. ఎందుకంటే తాకి గుడ్డలు పడిపోయాడు కదా, అయినా కూడా నీతిమంతుడు అంటున్నాము. లోతు నీతిమంతుడు అంటున్నాము. బైబిల్ అంటున్నా, పేతురు అంటాడా? ఏం సార్ మీ పేరు ఏం లేదు? సిమియోన్. సిమియోన్ గారు, సిమియోనే అన్నాడు. సిమియోన్ అంటే పేతురు, సిమియోన్ పేతురు. ఇప్పుడు పేతురు లోతు నీతిమంతుడు అన్నాడా? మరి సోయి లేకుండా ఎంత తాగాడు కదా లోతు, ఎట్లా నీతిమంతుడు? తర్వాత పడిపోయినాలో నేను అంటుంది ఏంటంటే, దేవుని మూలంగా పుడితే వాడు నీతిమంతుడే, అది ప్రవర్తన కాదు. ఇప్పుడు ఈ అయ్యగారు చెప్పారు, మీ పేరేం కదా సాగర్ చెప్పారు. ఏమని చెప్పారంటే, సింహానికి పుట్టిన సింహానికి పుట్టిన సింహం పిల్ల దుబాయ్లో కుక్కలాగా ప్రవర్తించిన దాని జన్మ మారిందా? సింహానికి పుట్టిన సింహము దుబాయ్లో కుక్కలాగా ప్రవర్తిస్తుంది. అది మెడకు బొంచేసి తిప్పుతున్నారు, మారిందా? అది కుక్క అయిపోయిందా? ప్రవర్తన మీరు ఇక్కడనేమో ఆదాము నందు ప్రవర్తన వల్ల మారడు. వాడు ఎంత మంచి ప్రవర్తన చేసినా వాడు సింహం కాలేడు అని అంటున్నారు. మరి దేవుని మూలంగా పుట్టిన వాడిని ఇట్లా మార్చేస్తుండే వాడి జన్మను ప్రవర్తనను బట్టి. అవును, కరెక్టే. వీడి జన్మ ఎట్లా మారదు, వీడి జన్మ కూడా మారదు అంటున్నానేమో. మారదు, కాకపోతే సింహానికి పుట్టినందుకు సింహముకు తగినట్టుగా జీవించాలి. సింహానికి పుట్టిన తర్వాత క్రీస్తు ఏమన్నాడు? దేవుని లోకమును జయించాలి, ఆ ప్రకారమే. రైట్, అవును, యేసు ప్రభు లోకాన్ని జయించాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథం ఆ ప్రకారమే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, ఆ ప్రకారమే లోకమును జయించాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంలో జయించువాడు అని అన్నది. 3వ అధ్యాయము 2వ అధ్యాయం 11వ వచనం ఒకసారి మీరు చదవండి. ప్రకటన గ్రంథం 2:11. సంగములతో ఆత్మచిస్తున్న మాట చెవిగలవాడు గాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హాని చెందదు. ఇక్కడ చూడండి, జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని పొందడు. జయించకపోతే రెండవ మరణం వల్ల హాని పొందుతాడు. ఓకే, 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. అదే 3:5. జయించువాడు అలాగే ప్రజలు వస్తువులను ధరించుకోడు. జీవ గ్రంథంలో నుండి పేరు ఎంత మాత్రము
కొడుకు పెట్టబడక ఆ. నా తండ్రి ఎత్తును ఆయన దూతల ఎత్తును అతని పేరు ఒప్పుకొందును. రైట్. జయించువాని పేరు నేను ఎంత మాత్రం జీవ గ్రంథంలో నుంచి తుడిసివేయను అంటుంది. జయించకపోతే తుడిపేస్తారు. ప్రకటన 21:7 కదా. ప్రకటన 21:7. జయించువాడు వీటిని స్వతంత్రించుకును. ఆ. నేను అతనికి దేవుడనై ఉండను, అతడు నాకు కుమారుడై ఉండను. ఉంటుంది. ఇక కింద ఉన్నంత పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, పురుష సంయోగులు ఇవన్నీ చెప్పి 9వ వచనంలో అబద్ధంలాడు ప్రతి వారు కూడా మండుచున్న అగ్నిగుండంలో పాలు పొందును. ఇది 2వ మరణం. అంటే జయించిన వాడే ఆ నూతన ఆకాశం, నూతన భూమిని స్వతంత్రించుకుంటారు. ఇది క్లియర్. ఇప్పుడు ప్రశ్న మీరు అడుగుతుంది, మనం జయించిన వారమా? అదే అడుగుతున్నారు. జయించిన వానికే అంటారు. కరెక్టే, జయించిన వానికి దొరుకుతుంది. నేను కూడా ఒప్పుకుంటాను, ఎందుకంటే వాక్యం చెప్తుంది. నేను జయించిన వాడిని అంటున్నా, మీరు అన్నారు అంటే నేను ఉంటే అంటున్నా, కానీ నేను అంటున్నా ధైర్యంగా నేను జయించిన వాడిని అని నేను అంటున్నా. మీరు అనగలరా? ఇంకో మాట ఇప్పుడు మీరు ఏమంటారు తెలుసా? అదో మాట. నువ్వే జయించిన వారు అయితే అందరూ జయించిన వారు అయితే చేతులు అని అంటారు. ఇంకో మాట ఉంది ఆ. సార్. రెండవ అధ్యాయంలో ఉంటుంది. ఆ, నీ క్రియలు, నీ కష్టములు, నీ శ్రమలను నేను ఎరుగుదును. ఆ, క్రీస్తును గ్రహింపలేనివారు ఆ. అపోస్తలులు కాని తాము అపోస్తలులను చెప్పుకునే వాళ్ళని పరీక్షించి ఆ. వారు అబద్ధికులని నువ్వు కనుగొట్టేవారు. ఆ. నీవు సహనం కలిగి నా నామము నిమిత్తము భారము వహించి అలయలేదని నేను ఎరుగుదును. ఆ. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలిపెట్టి కనుక ఆ. వదిలిపెట్టుకొని నేను నీ మీద తప్పు బట్టి నొప్పవలసి ఉన్నది. ఆ. ఏ స్థితిలో పడిపోతుందో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. ఆ. చేసి ఆ. నీవు మారు మనసు పొందితేనే ఆ. సరే నేను ఎడలా నీ ఎదుటికి వచ్చి నీ కుటుంబం రైట్. రైట్ అండి. ఎవరికి ఇది మొదటి క్రియలు? ఇప్పుడు నేను అంటున్నా, ఫస్ట్ నేనైతే చెప్పగలుగుతా, జయించిన వారి పేరు తూర్పు పెట్టాను అంటుంది. జయించిన వారికి మరుగైన మన్నా తిననిస్తానంటుంది. సింహాసనం కూడా ఇస్తాను. సింహాసనం ఇస్తాడు. జయించిన వాళ్ళు వీడు నూతన ఆకాశం, నూతన భూమిని స్వతంత్రించుకుంటారు. జయించిన వారి పేరు జీవ గ్రంథం నుంచి తుడిపి పెట్టను అంటుంది. జయించకపోతే ఇవన్నీ జరుగుతాయి. పేరు తుడిపేస్తాడు, జీవ మరుగైన మన్నా నీకు ఇవ్వడు. తర్వాత 2వ మరణాన్ని రుచి చూస్తాము, నరకంలో పడవేయబడతాం. మీరు జయించిన వారని చెప్పగలరా? అదే చెప్పగలరా? లాస్ట్ దాకా చెప్పలేదు. నేను ఇప్పుడే చెప్తాను, నేను జయించిన వాడని. మీరు కూడా లంచ్ తర్వాత మేము కూడా జయించిన వారం అంటారు. మీరు అందరం నాకు తెలుసు. ఇప్పుడు ఎందుకు అంతలేరు అంటే ఎసరే తాగుతున్నారు ఇప్పటిదాకా, అందుకే అనలేకపోతున్నాను అంటున్నా నేను. ఇప్పుడు మీరు అంటారు, నేను అందుకే చెప్తున్నా, మీరు కూడా అది తెలియనంత సత్యమును ఎరుగుతారు. అప్పుడు సత్యము స్వతంత్రులుగా చేయను. మీరు ఇప్పుడు లంచ్ తర్వాత తెలుసుకుంటారు. నేను చెప్తాను, మీరు ఆనందంతో గంతేసి నేను కూడా సింహం పిల్లలనే అంటారు, నేను సింహమే అంటారు, నేను జయించిన వాడనే అని అంటారు. ఇది జస్ట్ తెలవనంత వరకే మనకి గందరగోళం, ఈ పోరాటం. కానీ నేను అంటున్నా, మీకు సత్యము తెలుసు, కొంత తెలియదు, కొన్ని తెలుసు, అట్లా మీ కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఇన్సల్ట్ ఏమి కాదు, ఇన్సల్ట్ ఏమి కాదు. మనం అందరం ఎదిగినాము, నేను కూడా అట్లనే ఎదిగినా. అట్లా కానీ మీరు చాలా ఆనందిస్తారు. అయితే ఒక్క మాట, మీ పేరు ఏమన్నారు? సామ్యూయల్ గారు కానీ, మోషే గారు కానీ, సిమియోన్ గారు కానీ, ఒక మాట
మీరు పరలోకము మనం